హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పులివెందల ఎలక్షన్స్ నిజంగా రాష్ట్ర రాజకీయాలనే మార్చబోతున్నాయా? అసలు పులివెందల ఎలక్షన్స్ మీద వైఎస్ఆర్సీపీ ఎందుకని ఎంత ఫోకస్ పెట్టింది? పులివెందల్లో ఓడిపోతే రాష్ట్రం అంతా ఓడిపోయినట్టుగానే వైసీపీ భావిస్తుందా? అసలు పులివెందల్లో ఏం జరుగుతుంది? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి మనతో పాటు జనసేన పిఓసి డాక్టర్ హరీష్ గారు ఫోన్ లైన్లో మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు పులివెందుల రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులివెందుల్లో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పులివెందుల పిఓసి హరీష్ గారు ఉన్నారు. డాక్టర్ హరీష్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. పులివెందుల్లో ఏం సార్ మొత్తం అసలు రాష్ట్ర రాజకీయాలు అంటే అసెంబ్లీ పార్లమెంట్ రాజకీయాల కన్నా రసవత్తరంగా మారిపోయింది. అక్కడ అసలు ఏం జరుగుతుంది సార్? అసలు ఎందుకని ఎంత గందరగోళం? 30 ఏళ్ల తర్వాత జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మన కిరణ్ టీవీ అభిమానులందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ చర్చా సమావేశానికి నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే కర్మ సార్. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. మన వైసీపీ గవర్నమెంట్ లో మన జగన్ గారు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన ఇప్పుడు కర్మ మళ్ళీ రీబౌన్స్ అయినట్టు ఆయన కూడా పులివెందుల్లో రీబౌన్స్ అవుతా ఉంది. ఆయన ఏమైతే అరాచకాలు చేశారో, ఏదైతే కుప్పంలో చేయాలనుకున్నారో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు చేశారో, అదే వాళ్ళకి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు కనిపిస్తా ఉందన్నమాట ఏం చేశారో. అంటే కంప్లీట్ గా జగన్ గారు ఇప్పుడు మన దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా వచ్చి వేదాలు వల్లిస్తున్నారు పులివెందుల్లో. ముందు ఎప్పుడు మన ఎలక్షన్ జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది ఒకసారి ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. గత వైసీపీ ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే మా పోయినసారి మన వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ అప్పుడు మన జన సైనికుడు నుంచి హరీష్ అని చెప్పి ఒక అబ్బాయి, ఒక 22 ఏళ్ల వయసు ఉన్నది అబ్బాయికి. ఆ అబ్బాయి సర్పంచ్ కి నామినేషన్ వేశాడు. మొత్తం కడప పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆపగలిగారు, కానీ ఆ అబ్బాయిని మాత్రం నామినేషన్ వేయకుండా ఆపలేకపోయినారు. అతని కోసము మన పులివెందుల నియోజక కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ అతని ఇంటికి పోయి బెదిరించి బలవంత పెట్టి భయభ్రాంతులకు, గ్రామం అంతా భయభ్రాంతులకు గురి చేసి అతని నామినేషన్ కూడా చివరాఖరికి వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేశారనమాట. అలాగా వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా నడుస్తా ఉంది అక్కడ. అది వీళ్ళసారి ఏంటంటే ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఎలక్షన్లకు పోవడం. చెప్పండి సార్, చెప్పండి. అంటే ఈసారి ఎలక్షన్లకు పోవడం, వాళ్ళకి ముందుగానే కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అది అఖండ విజయం కూడా అక్కడ కూటమి గెలవబోతుందని చెప్పి వాళ్ళకి ముందుగానే అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఎలక్షన్లు అనేవి అందరూ చెప్తున్నట్టు సాదాసీదా ఎలక్షన్లు కాదండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. పులివెందుల్లోనే మీరు ఓడిపోయినారంటే, మీరు మీ సొంత నియోజకవర్గం, మీ సొంత గ్రామంగా చెప్పుకునేటువంటి గ్రామాల్లోనే మీరు ఓడిపోయినారంటే రాష్ట్రంలో ఎక్కడా గెలిచే పరిస్థితులు ఉండవు. అది చాలా దృఢంగా ఉందండి. జనంగా ప్రజల్లో కూడా పాతుకుపోతుంది. మనం అక్కడ ఓడిపోయినామంటే అని చెప్పి వాళ్ళ అది మన అసెంబ్లీ ఎన్నికల్లో దీనిలో రిగ్గింగ్ జరిగిపోతుంది. రిగ్గింగ్ జరగాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే రిగ్గింగ్ జరగాల్సిన అవసరం లేదు సార్. స్వచ్ఛందంగా ప్రజలే వస్తున్నారు. ప్రజలే వచ్చి మేము ఓట్లు వేస్తాము, ఈ అరాచక పాలన అంతమొందించాలి, రాష్ట్రంలో పోయింది, మా నియోజకవర్గంలో కూడా ఇది పోవాలి, మా గ్రామ స్థాయిలో కూడా ఈ పాలన ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసే పరిస్థితి కూడా ఇవాళ కనిపిస్తుంది. ప్రతి ఒక్క బూత్ లో కూడా వాళ్ళు ఆనందంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఈ అరాచక పాలకు చర్మగీతం పాడాలి అని చెప్పేసి వాళ్ళే ముందుకు రావడం కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది మాకు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవా సార్? అంటే వాళ్ళు రీపోలింగ్ కూడా జరుగుతుంది కొన్ని బూతుల్లో. ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు ఎలా ఉంది అక్కడ? అవును సార్, రీపోలింగ్ మన మొత్తం 15 బూతుల్లో మనకి వీళ్ళు అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి బూతులను మాత్రం మళ్ళీ రీపోలింగ్ చేయాలని చెప్పడం, అక్కడ ఘన విజయం సాధిస్తోంది అని తెలిసినటువంటి బూతుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్
ఆ బూతుల్లో ఏదో జరిగింది, అక్కడ ఏదో రిగ్గింగ్ జరిగింది, ఆడ మార్చాలి, అక్కడ చేయాలని చెప్పి బలవంతంగా వాళ్ళు కూడా రీపోలింగ్ అనేది చేయడం అనేది ఈ రోజు జరుగుతా ఉంది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే కూడా ఆడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా బాగా చెప్పుకుంటూ మళ్ళీ రీపోలింగ్ జరిగినా కూడా మేము కూటమి వైపే ఉన్నాం అట్లా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతా ఉంది. దాన్ని బట్టి ఓకే. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇక 2 బూతులు కాదు, మొత్తం 15 బూతులు కూడా మళ్ళీ రీపోలింగ్ చేయాలనే దీన్ని ప్రపాదన తీసుకొని ముందుకు వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అసలు ఎన్ని బూతులు ఎందుకని మళ్ళీ సార్ రీపోలింగ్ చేసినా కూడా ఓకే. అసలు ఎందుకని సార్ కూటమి విజయం అవినాష్ సాధిస్తుంది. రెడ్డి మీరు గారు ఎన్నిసార్లు ఎలక్షన్లు పెట్టినా కూడా, ఎన్నిసార్లు ఎలక్షన్లు మళ్ళీ మీరు రీపోలింగ్ చేసినా కూడా అక్కడి కూటమి అనేది ఘన విజయం సాధిస్తుంది. వైసీపీ వాళ్ళు పట్టు ఓకే. కోల్పోయినారు. మీరు చేసే అన్యాయాలు, అరాచకాలు అక్కడ ప్రజలు ఓర్చుకోవడం లేదు. పులివెందుల్లో కూడా సహించే ప్రసక్తి లేదు. ఓకే. అందుకనేసి ప్రజలు కూడా మీరు ఎన్నిసార్లు పెట్టినా కూడా కూటమి వైపే ఉన్నారని చెప్పి బలంగా చెప్తున్నాం. అంటే అసలు అవినాష్ రెడ్డి గారు అసలు కొంతమంది నాయకులు దిగిపోయారు. స్టేట్ కేడర్ మొత్తం అక్కడ దిగిపోయి ధర్నాలు చేసేస్తున్నారు. అసలు నిజంగా అవినాష్ రెడ్డి గారిని అయితే ఆయన ఎందుకు అంతలా బాధపడిపోతున్నారో అర్థం కావట్లా. ఒక జడ్పీటీసీ ఓడిపోతే ఇంకా మొత్తం అసలు జీవితమే నాశనం అయిపోయింది. మనకు వైఎస్ఆర్సీపీ మొత్తం భవిష్యత్తే పోయింది అన్నట్టుగా అంత బాధపడిపోతున్నారు దేనికని సార్? కన్ఫామ్ గా పోతుంది సార్, కన్ఫామ్ గా పోతుంది. అక్కడ వాళ్ళు కోల్పోయినారంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక మెసేజ్ ఇస్తుంది. సొంతం నియోజకవర్గంలో గెలవలేని వాళ్ళు, ఇంట్లో గెలవలేని వాళ్ళు ఈదులో ఏం గెలుస్తారు అన్నట్లు వీళ్ళు సొంత మండలాల్లో, సొంత నియోజకవర్గంలో కూడా వీళ్ళకి పట్టులేనటువంటి ఈ నాయకులు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేసిన అరాచకాలను ఎట్లా ఓర్చుకుంటారు ప్రజలు? ఈ దుస్థితి వస్తుంది. కానీ ఓటర్లు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తారు. వేరే స్థానిక ఎలక్షన్ నెక్స్ట్ జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కడ ఇప్పుడు పులివెందుల్లో ఒక మండలానికి పరిగినటువంటి ఎలక్షన్లు నెక్స్ట్ ఇంకో మండలాల్లో కూడా జరుగుతాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఇంకా భయంతో ఉన్నటువంటి ఓటర్లు అయితే ఉంటారు. అటు ఇటు కానీ వాళ్ళు ఎట్లా వేయాలని తెలియని ఓటర్లు ఉంటారు. వాళ్ళు బలంగా బయటకు వస్తారు, కూటమికి సపోర్ట్ చేస్తారు. ఘన విజయం కూడా కూటమికి వాళ్ళు చేకూర్చే పరిస్థితులు ఉంటాయి. అందుకని వాళ్ళు మెయిన్ గా ఏంటంటే ఈ స్థానిక ఎలక్షన్ లో మనం ఎలాగైనా ఓడిపోకూడదు, ఈ పులివెందులో జరిగేటువంటి ఎలక్షన్ లో ప్రిస్టేజ్ గా తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు, ఆపాలని ప్రయత్నాలు చేసినారు. ఎమ్మెల్సీ దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లకు వెళ్ళినారు, డిఎస్పీ గారి మీద దాడికి వెళ్ళినారు. ఇలా రకరకాల చర్యలు వాళ్ళు చేస్తున్నారు. తప్పించుకునే ధోరణిలో ఏదో ఒకటి విధంగా ప్రజల్లో ఒక అప్రమత్తత క్రియేట్ చేసి, లేకపోతే వాళ్ళ వైపు ఓట్ బ్యాంక్ తిప్పుకోవాలని కానివ్వండి, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, ఓట్లు వేయకుండా చేయడం కానివ్వండి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఓటుకి కానీ 10,000 పైన ప్రజలు ఇస్తున్నారని కూడా అంటున్నారు. నిజమేనా సార్? ఏంటి సార్? ఓటుకి 10,000 15,000 వరకు ఇస్తున్నారు, ఇచ్చారు అనేది కూడా వచ్చింది. అదే వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు సార్, వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు అయితే డబ్బులకు వెనకాడే పరిస్థితులు లేదు. వాళ్ళు ఓటర్ని కొనాలని చూస్తున్నారు, భయపడే వాళ్ళని భయపెడుతున్నారు, డబ్బుతో కొనే వాళ్ళని డబ్బులతో కొంటున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ మన కూటమి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల్లోకి వెళ్ళాయి. అక్కడ చెక్కు చెదరని పులివెందులో కూడా ఓట్ బ్యాంక్, స్థిరస్థామైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఏర్పడింది. మీరు ఎన్ని డబ్బులకు ప్రలోభాలు పెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా కూడా ప్రజలు ఓట్లు అనేది మన బీటెక్ రవి గారి సతీమణికి అయితే పనుల గుద్దారు. అఖండ విజయంగా ఆమె గెలవబోతుంది.